కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ అదేవిధంగా కమ్యూనిస్టు పార్టీల పనైపోయిందని అంటున్న వారికి బుద్ధి వచ్చేలా ప్రజాగర్జన సభ ద్వారా ₹1 పెట్టకుండా 1,00,000 మంది వరకు కార్యకర్తలు వచ్చేలా కార్యాచరణ చేస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. ఆర్థికంగా లేకపోయినా ప్రజల గుండెల్లో కమ్యూనిస్టు పార్టీలు ఎప్పటికీ నిలిచే ఉంటాయంటున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావుతో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు నగర మూగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా వారు ఎన్నికలలో సన్నద్ధమవుతున్నట్టుగా చూడొచ్చు. ఈ నేపథ్యంలో సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రేపు కొత్తగూడెం వేదికగా ప్రజాగర్జన సభ కూడా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఈ ప్రజాగర్జన దేని కొరకు అనేది ఇప్పుడు మనతో మాట్లాడడానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరికొంత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజాగర్జన సభ అనేది దేని గురించి మీరు పెట్టబోతున్నారు? ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారాన్ని డిమాండ్ చేస్తూ ఆ సమస్యలకి కారణమైనటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా అలాగే రాష్ట్ర ప్రభుత్వం వాటి విధానాలని ప్రజలకు వివరిస్తూ ఆ సమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యతిరేకంగా ప్రజల్ని సమీకరించేటువంటి ఆలోచనతో ఇది ఒక పోరు బహిరంగ సభ. అంటే పోరాటానికి సంబంధించి వివిధ రూపాల్లో పోరాటం చేస్తూ ఉంటాం. ఒక ఆయా సమస్యలు ఉన్నప్పుడు పరిష్కారం కొరకు పాదయాత్రలు పెడతాం, నిరాదీక్షలు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బ్లాకేట్లు చేస్తాం, సమ్మెలు చేస్తాం, బహిరంగ సభలు జరుపుతాం. తద్వారా అసలు ఏం జరుగుతుందో ప్రజలను చైతన్యపరుస్తూ ఆ విధంగా ప్రజల్లో ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాలను అర్థమయ్యేట్టుగా వారి దృష్టికి తీసుకువెళ్తాం. ఆ తర్వాత రానున్నటువంటి రోజుల్లో ఆల్రెడీ కమ్యూనిస్టులు ఎప్పుడు ఏదో ఒక అంశం పైన పోరాటంలోనే ఉంటాం మేము. దానికి అనుగుణంగానే రానున్న రోజుల్లో ఇంకా ఒక ఆ సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి పోరాట మార్గాన్ని రూపొందించుకోవాలనేది కూడా మేము రేపు బహిరంగ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ఆ క్రమంలోనే అనేక సమస్యలు ఉన్నాయి. ఇవాళ దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగాన్ని పూర్తిగా విధ్వంసం చేస్తుంది. ముఖ్యంగా మన సింగరేణి పట్టణం, ఇది సింగరేణి హెడ్ క్వార్టర్, కార్మిక వర్గ పట్టణం. ఇక్కడ సింగరేణి మైన్స్ ని ఇక అన్ని కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే పరిస్థితి వాళ్ళు చేస్తున్నారు. అదే పద్ధతుల్లో మన టెలికాం, బ్యాంకులు, ఎల్ఐసి, రైళ్లు మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్ని అదాని లేకుంటే ఇతర కార్పొరేట్ సంస్థలకి అమ్మివేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాన్ని ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాం. అదేవిధంగా రాజ్యాంగ ధర్మాన్ని విస్మరిస్తూ రాజ్యాంగంలో ప్రబోధించినటువంటి మా మత ధర్మాన్ని, మత సామరస్యతను విఘాతం కలిగించే విధంగా ఇవాళ బీజేపీ రోజు రోజుకి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. వాళ్ళ మత వ్యతిరేక విధానాలు లేకపోతే మతపరమైన కులపరమైన ఘర్షణ రేకెత్తించేటువంటి వాళ్ళ రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకుని తిప్పి కొడుతున్నారు. అయినా కూడా మరింత బలంగా మరల వాటినే ఆయుధాలు తీసుకుని సమాజాన్ని విచ్ఛిన్నం చేసే క్రమంలో దేశ సమగ్రత, సార్వభౌమత్వాలని విఘాతం కలిగించే పద్ధతుల్లో వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. వాటికి వ్యతిరేకంగా ఇంకా అనేక అంశాలు మన విభజన చట్టంలో మనకి పొందుపరచబడినటువంటి బయ్యారం ఉక్కు కర్మాగారం, బయ్యారం కూడా ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీగా మేమే ఆ అంశాన్ని కూడా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆ అంశాన్ని నేనే రైజ్ చేశాను. దానిపైన బయ్యారం అప్పుడు మన ఉమ్మడి జిల్లా ఖమ్మం జిల్లాలో ఉండేది. బయ్యారం ద్వారా తెలంగాణకి అనేక వేల మందికి ఉపాధి కల్పించబడుతుందని, ఖమ్మం జిల్లాలో అనేక వేల మందికి అవకాశం లభిస్తుందని 1,00,000 మందితో పెద్ద దిగ్బంధనం కూడా ఆ రోజుల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. అది చివరికి విభజన చట్టంలో పొందుపరచబడి తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత బయ్యారం ఉక్కు కర్మాగారం ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అంతకుముందు 1,40,000 ఎకరాలు వేరే వాళ్ళకి రాసినటువంటి దాన్ని మా పోరాటం వల్లనే అది ఆ ఒప్పందం రద్దయి ప్రభుత్వం దీన్ని అంగీకరించవలసిన పరిస్థితి వచ్చింది. అది విభజన చట్టంలో పొందుపరిచారు. మనం చూసుకుంటే వచ్చే ఎన్నికలలో అంటే ఈ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి అయితే కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభ్యర్థి అయితే నిల్చుంటారని కూడా తెలుస్తుంది. అదే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగానే ఈ సభ నిర్వహిస్తున్నట్టుగా కూడా కూనంనేని సాంబశివరావు చెప్తున్న సందర్భం కూడా ఉంది. కెమెరామెన్ నాగేశ్వరరావుతో నవీన్, అమ్మా న్యూస్, భద్రాద్రి జిల్లా.